నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం జగన్ విద్య ఉంటేనే పేదల తలరాత మారుతుందని సూచన కండ్రికలో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం యుఎస్ఓ వ్యవస్థాపకులు దేవినేని గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేద విద్యార్థుల కోసం చేసిన ఉద్యమంలో ప్రాణాలు విడిచిన వ్యక్తి గాంధీ అని గుర్తు చేసిన నేతలు జగనన్న విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.59 కోట్లను సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. వీరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చదువుకునేందుకు పేద విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని అన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని తెలిపారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే పేద విద్యార్థుల కళ నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. పేద మధ్యతరగతి వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు తలరాత మార్చేందుకు విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్ పేర్కొన్నారు. విదేశీ విద్యా దీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీలో చదువుతున్నారని వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే ప్రిలిమ్స్ పాస్ అయితే 1,00,000, మెయిన్స్ కు క్వాలిఫై అయితే 1,50,000 ఇస్తున్నామని తెలిపారు. 8 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుందని చెప్పారు. అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న కలెక్టర్లు, పిల్లల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతూ వీసీల్లో పాల్గొంటున్న వారందరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఎవరికైనా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీలో సీటు వస్తే ఫీజులు ఎంతైనా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మన తల్లిదండ్రులకు మనకు ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుందని చెప్పారు. జగనన్న తోడుగా ఉంటాడన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు అన్నారు. 64వ డివిజన్లో 39.84 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రోడ్లను నగర డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మల్లాద్ విష్ణు మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వం ఏ విధంగా పనిచేయాలో ఆచరణలో చూపిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతానికి జగనన్న ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పరిచయం చేసిందన్నారు. ఇప్పటి వరకు డివిజన్లో 8.41 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. కండ్రిక నుంచి పాతపాడు వరకు 3 కిలోమీటర్ల మేర 3.50 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రహదారి పనులు 40% పూర్తయినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులు వేగవంతం చేసినట్లు వివరించారు. 15.35 లక్షల వ్యయంతో నిర్మించిన శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించుకున్నట్లు గుర్తు చేశారు. అలాగే డివిజన్లోని 5వ వార్డు సచివాలయ పరిధిలో మంజూరైన ₹1 కోటి నిధులతో అనేక రహదారులకు మోక్షం లభించిందన్నారు. మరోవైపు ఇటీవల అకాల వర్షాలతో కండ్రిక పరిసర ప్రాంతాలలో 70 ఎకరాలలో పంట దెబ్బతిన్నట్లు గుర్తించడం జరిగిందని మల్లాద్ విష్ణు తెలిపారు. త్వరలోనే రైతుల ఖాతాలలో నష్టపరిహారం జమ చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డిఈ గురునాథం, నాయకులు ఎర్రగొర్ల శ్రీరాములు, ఎస్కే ఇస్మాయిల్, మేడా రమేష్, జిల్లెళ్ల శివ, రామకృష్ణ, రౌతు దుర్గారావు, వెంకటేశ్వరమ్మ, రావి చిన్నారి, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. డివిజన్లో 2 ప్రధానమైనటువంటి రోడ్లు, ఒకటేమో ప్రజాశక్తి నగర్లోది, ఇంకొకటేమో మన ప్రెస్ పక్కన. ఈ 2 రోడ్లు కూడా గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉండిపోతున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
మన గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం హై ఇంపాక్ట్ వర్క్స్, ఆ ప్రాంతంలో ఆ వీధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడిగినటువంటి పరిస్థితిలో ఆ రోడ్డు శాంక్షన్ చేయాలని. అలాగే అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా ప్రజలందరూ అడిగారు కాబట్టి 40 లక్షల రూపాయలతో పూర్తి స్థాయిలో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇంకా కొన్ని చోట పేవర్ బ్లాక్స్ వేయాలి, వాటిని కూడా కొద్ది రోజుల్లో పూర్తి చేస్తాం. దీంతోపాటు ఈ డివిజన్లో దాదాపుగా 13 కోట్ల రూపాయల పనులు అన్నీ కూడా జరిగినాయి. రోడ్లు కాకుండా కమ్యూనిటీ హాల్సే కాకుండా పాతపాడు మన కండ్రికి సంబంధించినటువంటి 3,40 లక్షల రూపాయలతో రోడ్డు పిలిచాము. 40% రోడ్డు అంతా అయిపోయింది, కొంచెం సెటిల్ అవ్వాలి. ఈ 10 రోజుల్లో కొత్త సంవత్సరం లోపు ఆ రోడ్డును కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే మొన్న వచ్చినటువంటి తుఫాను మూలంగా దాదాపుగా 30 మంది రైతులకి 70 ఎకరాలు వారికి సంబంధించినటువంటి హెక్టార్కి 17,000 రూపాయలు చొప్పున 2.5 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 64వ డివిజన్లో సుమారుగా 40 లక్షల రూపాయల నిధులతో మరి బీటీ రోడ్ వేసుకోవటం, దాన్ని వాళ్ళ ఓపెన్ చేసుకోవడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే గుంటలు పడిపోయినటువంటి రోడ్డుని మన గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు, ప్రజల విజ్ఞప్తి మేరకు మరి ఎమ్మెల్యే గారు దీన్ని శాంక్షన్ చేయించడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే మా ప్రభుత్వం, మేము ఎవరైనా సరే ప్రజలకు ఏవైతే మౌలిక సదుపాయాలు కావాలో ఇవాళ రోడ్డు చూసాం, చక్కగా ఫ్లేవర్ బ్యాగ్స్ కూడా వేసి ప్రజలకు, ఎందుకంటే విజయవాడ నగరంలోనే అతి చివరి వార్డు ఇది అయినా కూడా చక్కగా సుందరీకరణమైనటువంటి వాతావరణం కనపడాలి. ప్రజల యొక్క దీని మేరకు కమిషనర్ గారు చొరవతో నిజంగా కమిషనర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఏదైతే మెయిన్ రోడ్లు ఉన్నాయో లేకపోతే ఏదైతే సెంటర్ అట్రాక్షన్గా ఉన్నటువంటి రోడ్లనే వాళ్ళు పరిగణలో తీసుకునేవాళ్ళు. ఇవాళ కానీ మెయిన్ రోడ్డు కంట్రీలో ఉన్నటువంటి చివరి రోడ్లో కూడా, సందులో కూడా ఇవాళ ఫ్లేవర్ బ్యాగ్స్ వేసి మరి ప్రజలకు దీన్ని అందుబాటులో తీసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తాను. ముఖ్యమైన రోడ్లు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే గడప గడపకి మన ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు మేము తిరిగినప్పుడు స్థానికులు కోరిక మేరకు అంతా చేయటం జరిగింది. రోజు ఏదో ఒక ఓపెనింగ్లు చేసుకోవటం డివిజన్లో. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఇది 64వ డివిజన్ లాస్ట్ డివిజన్ నగర శివారు ప్రాంతం అయినా సరే ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టడం, అలాగే మా సచివాలయం తరఫున కమిషనర్ కానీ మా నగరపాలక సంస్థ తరఫున కానీ ఏ పనైనా సరే, పార్కులు చూడండి, రోడ్లు డ్రైనేజీలు కానీ బోర్లు కానివ్వండి, నిన్నగాక మొన్న మన శానిటేషన్ ఆఫీస్ కానివ్వండి, అసలు ఏ పనైనా సరే మన జగనన్న ప్రభుత్వంలో ఏది వెనకడుగు వేయటం అనేది లేదు. కానీ ఇలాంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ ఉండాలని కోరుకుంటూ మా డివిజన్ తరఫున, మా స్థానికుల తరఫున మేము కోరుకుంటూ ఈ అభివృద్ధిలో మేము కూడా కార్పొరేటర్గా ఉండటం, ఈసారి చాలా పెద్ద ఎత్తున ఇలా డివిజన్లో వర్కులు జరగటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన 64వ డివిజన్ పరిధిలోని 284, 285 సచివాలయాల పరిధిలోని ఐకాన్ డిజిటల్ సెంటర్ దగ్గర 20 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు, అలాగే 284 సచివాలయ పరిధిలోని 20 లక్షల రూపాయలతోటి బీటీ రోడ్డుతో పాటు పేవర్ ఫ్లాగులు కూడా అమర్చడం జరిగింది. మన సిటీ పరిధిలోనే ఎక్కడ లేని విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు వేయడానికి సహకరించినందుకు మా డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంకా డివిజన్లో మిగిలి ఉన్న అరాకొర అభివృద్ధి పనుల గురించి కూడా ఎమ్మెల్యే గారు మొన్న ముఖ్య అధికారులతోటి సమావేశపరిచి దానికి కూడా 30 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే ఇంకా మౌలిక సదుపాయాల విషయంలో ఇంకేమన్నా సమస్యలు ఉంటే సచివాలయ వ్యవస్థ ద్వారాగాన తీరిన కొన్ని సచివాలయ నిధులతోటి పూర్తి చేయడం జరిగింది. అలాగే పార్కుల అభివృద్ధి, అలాగే ప్రజాశక్తి నగర్లో కమ్యూనిటీ హాలు 10 లక్షల రూపాయలతోటి మరమ్మతులు చేయటం, అలాగే 10 లక్షల రూపాయలతోటి మీ సేవా కేంద్రం మరమ్మతులు, ఇంకా రాధానగర్ మసీదు కట్ట రోడ్డు 10 లక్షల రూపాయలతోటి, అలాగే 2 అపార్ట్మెంట్ల దగ్గర 2 5 10 లక్షలతోటి సబ్బర్ స్కూల్ మోటార్లు 2 ఏర్పాటు చేయడం జరిగింది.
ఏపీ జెన్కో 10 గిగావాట్ ఉత్పత్తికి చేరువవుతుందని ఏపీ జెన్కో సీఎండీ చక్రధర్ బాబు అన్నారు. విజయవాడ ఎన్టీపీఎస్ 8వ యూనిట్లో ఇవాల్టి నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలు అయిందని తెలిపారు. అయితే వినియోగదారులు విద్యుత్ ఆదా చేయడం తప్పనిసరి చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. బందర్ రోడ్లోని ఓ హోటల్లో విద్యుత్ పొదుపు వారోత్సవాల ముగింపు సందర్భంగా ఏపీ జెన్కో సీఎండీ చక్రధర్ బాబు మాట్లాడుతూ విద్యుత్ పొదుపు చేస్తే దాన్ని ఉత్పత్తి చేసినట్టే అని అన్నారు. ప్రస్తుతం ఒక్క విజయవాడ ఎన్టీపీఎస్ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 900 టన్నుల పైగా బొగ్గు అవసరమవుతుందని తెలిపారు. ఈ ఏడాదిలో ఒక్క రోజులో 265 మిలియన్ల యూనిట్ల అత్యధిక వినియోగం అయిందని అన్నారు. ఇది అభివృద్ధిని సూచించినా ఎక్కడో పొదుపు బాధ్యతను కూడా గుర్తు చేస్తుందని తెలిపారు. ప్రతి యూనిట్ను పొదుపు చేసి కార్బన్ వాయు ఉద్గారాలను తగ్గించాలని కోరారు. భవిష్యత్ తరాలకు ఇది అత్యవసరం కూడా అని ఇప్పటితో ఏపీ జెన్కో 6,600 మెగావాట్లకు చేరుకుంది. మొత్తం సామర్థ్యం 8,800 మెగావాట్లను స్పష్టం చేశారు. 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్స్టేషన్లు సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపామని అన్నారు. 9 గంటల విద్యుత్, ఆక్వాకు ఉచిత విద్యుత్ వంటివి మన రాష్ట్రంలోనే అధికమని అన్నారు. రెండోసారి జాతీయ స్థాయిలో SCCMకి అవార్డు వచ్చిందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ తరఫున SCCM నుండి 1 వీక్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ను నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను డిస్కామ్స్ ద్వారా, జిల్లా యంత్రాంగం ద్వారా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగింపు సమావేశం ఈరోజు ఇక్కడ నిర్వహించుకోగలిగాం. రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీలు నిర్వహించి ఇండస్ట్రీస్కు, విద్యా సంస్థలకు, అలాగే కొంతమంది వ్యక్తులకు ఎనర్జీ కన్జర్వేషన్ పట్ల వారు చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన SCCM వారికి, ఎనర్జీ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు డాక్టర్ NTTPSలో ఒక నూతన 800 మెగావాట్ల థర్మల్ యూనిట్ను COD చేయడం, కమర్షియల్ ఆపరేషన్స్ ఈరోజు నుంచి కమెన్స్ అవ్వడం మా అందరికీ కూడా ఎంతో గర్వకారణం. దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూ ఎంతో సహకారాన్ని అందించారు. జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గౌరవ ఇంధన శాఖ మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, గౌరవ ఎనర్జీ స్పెషల్ CS గారు విజయానంద్ గారికి ఏపీ జెన్కో తరఫున, విద్యుత్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాటి సమాజంలో కళాశాలలో అణగారిన వర్గాలు, వర్గ వివక్షకు గురి అవుతున్న విద్యార్థులకు అండగా స్వర్గీయ దేవినేని గాంధీ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం దేవినేని గాంధీ 44వ వర్ధంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో మరియు SRR అండ్ CVR కాలేజ్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అవినాష్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, ఒకప్పుడు బెజవాడలో విద్యార్థులు, నిరుపేద బడుగు బలహీన వర్గాల వారు వివక్షకు గురి అవుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని చూసి సహించలేక వారికి అండగా నిలవాలని ముందుకు వచ్చి పోరాడిన చరిత్ర దేవినేని గాంధీ గారిదని, యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి విద్యార్థుల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. వారి బాటలోనే నెహ్రూ గారు రాజకీయ ఆరంగేట్రం చేసి 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని, జిల్లాల్లో మరే నాయకుడికి ఆ ఘనత సాధ్యం కాలేదని అన్నారు. ఈ రోజు మా పెదనాన్నగారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తితో ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని, ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, జగన్ నాయుడు మరియు కార్పొరేటర్లు, ఇన్ఛార్జ్లు, ఆయన సన్నిహితులు, దేవినేని అభిమానులు పాల్గొన్నారు.
ఈరోజు పెద్దలు పూజ్యులు యుఎస్ఓ యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు స్వర్గీయ దేవినేని గాంధీ గారు ఒక 44వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు కడియాల పిచ్చిబాబు గారు, అదేవిధంగా తూర్పు మేరకు సంబంధించిన డిప్యూటీ మేయర్స్, కార్పొరేటర్స్, డివిజన్ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నాయకులు, వివిధ కార్పొరేషన్ హోదాలో ఉన్న డైరెక్టర్స్ కానివ్వండి, చైర్మన్స్ కానివ్వండి, కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, పెద్దలందరూ గారు ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులర్పించి చనిపోయి 44 సంవత్సరాలైనా ఈ రోజుకి ఏదైతే 78వ సంవత్సరంలో విద్యార్థుల కోసం ఆయన చేసిన పోరాటాలు కానివ్వండి, దాని తర్వాత యుఎస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి, ఆ రోజు ఎంతోమంది ఆయన పక్కన ఉన్న స్నేహితుల్ని, ఎంతోమంది విద్యార్థుల్ని అన్ని విధాలుగా సాయం చేస్తూ ఈరోజు గాంధీ గారి తర్వాత అదేవిధంగా నెహ్రూ గారు, మురళీ గారు, బాజీ గారు కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో అనేక మంది పెద్దలు ఆ రోజు వాళ్ళతో అంత దగ్గర ప్రయాణించి విద్యార్థుల యొక్క సమస్యల కోసం పోరాటం చేయడం గారు జరిగింది. తప్పకుండా ఈ రోజు గారు విజయవాడ నగరంలో ఏ విద్యార్థికి ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. విద్యార్థుల సమస్యల పట్ల, విద్యార్థులకు కావాల్సిన సేవా కార్యక్రమాల పట్ల ఏదైతే ఆ రోజు గాంధీ గారు అనుకున్నారో దానికి అనుగుణంగా దేవినేని గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మేము అందరం గారు ముందుకు వెళ్తాం సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయ దేవినేని గాంధీ గారి 44వ వర్ధంతి సందర్భంగా మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో గుణదల ఆఫీస్లో ఈరోజు తూర్పు నియోజకవర్గ ఆఫీస్లో ఘనంగా నివాళులు అర్పిస్తడం జరిగింది. మరియు కార్పొరేటర్స్ మరియు పెద్దలందరూ కూడా ఏదైతే దేవినేని ఫ్యామిలీకి అత్యంత ఆప్తులు పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. దేవినేని గాంధీ గారి ఇప్పటికీ కూడా యుఎస్ఓ స్థాపించి ఆయన్ని స్మరిస్తూ ఈరోజు ఇప్పటికీ కూడా యుఎస్ఓ ఆర్గనైజేషన్ అందరూ కూడా ఫాలో అవుతూ అందరికీ కూడా ఎవరు వచ్చినా కూడా స్టూడెంట్స్ వింగ్ నుంచి ఇప్పటికీ అవినాష్ గారు ఆ వ్యవస్థని ఇంకా నడిపిస్తూ మరి ఆయన ఇచ్చిన సూచనలు అన్నిటి కూడా పాటిస్తూ స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు కానీ, మరి మురళి గారు కానీ, గాంధీ గారు వీరందరూ పెద్దలందరూ చెప్పిన ప్రతి పని కూడా అవి ఇంకా నడిపిస్తూ ముందుకెళ్తూ తూర్పు నియోజకవర్గంలో ఎన్నవేళల ప్రజల కోసం ఎప్పుడు కూడా ఈ తలుపులు తెరుచుంటూ విధంగా అందరినీ ఒకసారి మళ్ళీ దేవినేని గాంధీ గారిని స్మరిస్తూ ఈరోజు నివాళులు అర్పిస్తాం జరిగింది. స్వర్గీయ దేవినేని గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరి విజయవాడ నగరంలో యుఎస్ఓ తరపున కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కానివ్వండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి దేవినేని గాంధీ గారు మరి విజయవాడ నగరంలో అనేక మంది రౌడీ షీటర్ల చేతిలో యువత భవిష్యత్తు నాశనమైపోతుంటే ఆ భవిష్యత్తుకు నేను గ్యారెంటీ అని చెప్పి యువతకి అండగా నిలిచి ప్రాణాలు కోల్పోయి మరి ఎందరికో అండగా నిలిచిన కుటుంబం దేవినేని గాంధీ గారి కుటుంబం. అటువంటి మహనీయుని మరి 44 సంవత్సరాలైనా కానీ ఇంతమంది ఆయన్ని స్మరించుకుంటూ ఇంతటి మహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆ ఘనత ఒక దేవినేని గాంధీ గారి కుటుంబానికి దక్కిందని తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. ఈరోజు మరి దేవినేని గాంధీ గారి 44వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు మరి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం అనేది జరిగింది. మరి స్టూడెంట్ దశ నుంచే మరి స్టూడెంట్స్ కోసం అలాగే మంచి కోసం పాటుపడే వ్యక్తిగా మనందరికీ గాంధీ గారిని తెలుసు. మరి ఫ్యామిలీని కూడా మరి పక్కన పెట్టి స్టూడెంట్స్ కోసం అలాగే ప్రజల కోసం తిరిగి మరి ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన ఫ్యామిలీస్లో మొట్టమొదటిగా మనకి దేవినేని ఫ్యామిలీ అనేది గుర్తొస్తుంది. మరి డెఫినెట్గా అదే స్ఫూర్తితో మరి గాంధీ గారి ఆశయాలు అలాగే మరి దేవినేని నెహ్రూ గారి ఆశయాలతో ఈరోజు దేవినేని అవినాష్ అన్న మరి ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ పేద ప్రజల పెన్నిధిలాగా మరి ఆ దేవినేని కుటుంబం పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ ఎక్కడా కూడా పోగొట్టుకోకుండా మరి ఇంతకు 10 రెట్లు చేసుకుంటూ ఈరోజు ప్రజలకి మరి అంకితం అవినాష్ అన్న ఎలా అయితే అంకితమయ్యారో మరి ఇదంతా కూడా వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో మరి ఇదంతా ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. మరి అంతకు ముందు నుంచి కూడా దేవినేని ఫ్యామిలీ ఎలా అయితే మరి ప్రజల్లో ఉందో అదేవిధంగా ఇప్పుడు అవినాష్ అన్న కూడా మరి ప్రజలకే అంకితం అవుతున్నారు. అదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం.
30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో సింగ్ నగర్ షాదీఖానా నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడ్వాన్స్ జన్మదిన వేడుకలు సెమీ క్రిస్మస్ వేడుకలు కలిపి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు కట్ చేశారు. కార్యకర్తలకు దైవజనులకు తినిపించారు. పేదలు, సామాన్యులు, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే అని ఎమ్మెల్యే విష్ణు ఈ సందర్భంగా కొనియాడారు. 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో సింగ్ నగర్ షాదీఖానా నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడ్వాన్స్ జన్మదిన వేడుకలు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసి కార్యకర్తలకు, దైవజనులకు కేక్ తినిపించారు. తొలుత దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు మాట్లాడుతూ సీఎం జగన్ జన్మదిన వేడుకలు సెమీ క్రిస్మస్ వేడుకలు ఒకే రోజు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పేదలు, సామాన్యులు, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం కార్పొరేటర్ జానారెడ్డి మాట్లాడుతూ తమ దైవం ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆకాంక్షించారు. మళ్లీ అభివృద్ధి, సంక్షేమం కావాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలని అన్నారు. అనంతరం దైవజనులకు బట్టలు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున చేయడం జగన్మోహన్ గారు, అలాగే ఈ సభకు ముఖ్య అతిథి చేసిన ఎమ్మెల్సీ గారు, ఇతర పెద్దలందరూ కూడా రాష్ట్రంలో కార్పొరేటర్లు, నాయకులు, అందరికీ కూడా వందనాలు. ఈరోజు క్రిస్మస్ పండుగని, క్రిస్మస్ పుట్టినరోజుని, ప్రభు యొక్క జన్మదినాన్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ముందుగా మనం చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాన్ని మన అందరికీ కూడా తెలిసినటువంటి సామాన్యుల కోసం, పేదల కోసం, బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభు యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుతున్నాము. మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పుట్టినరోజు సందర్భంగా సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో 30వ డివిజన్ కార్పొరేటర్గా ఈ ప్రాంతంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవజనులందరినీ పిలిచి వారి సమక్షంలో సెమీ క్రిస్మస్, అలాగే మన ఆరాధ్య జయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను జరిపించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అలాగే ఎమ్మెల్సీ రుహుల్లా గారు, కార్పొరేటర్లు బాలగోవిందు, తిరుపతమ్మ గారు, ఇంకా మా 30వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు సుందరపాల్ గారు, ఇంకా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ, అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి ప్రభాకర్ గారు కానీ, రత్నబాబు గారు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పాస్టర్లందరికీ కూడా పేరు పేరున ముందుగా నేను వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఈ దైవజనుల మధ్యన జరుపుకోవాలనేది, ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉండిద్దని చెప్పేసి దేవుడు పెట్టైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పేసి వారందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాబోయేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే. మిగతా వాళ్ళు ఏది మాట్లాడినా కానీ ఇక్కడ ఇది బర్త్డే ఫంక్షన్ కాబట్టి రాజకీయాలు మాట్లాడేదానికన్నా కూడా మేము మా ప్రాంత ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్కళ్ళు పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను 30వ డివిజన్ కార్పొరేటర్గా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆర్గనైజేషన్లో పాల్గొన్నటువంటి దైవజనులందరికీ కూడా మరొక్కసారి కార్పొరేటర్గా నేను
అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మోడీ ప్రభుత్వం భారీగా కోతలు విధించేందుకు సిద్ధమైందని మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు ఉపాధి హామీ కూలీలకు గుదిబండలుగా తయారయ్యాయన్నారు. వలసలు, కరువు నివారణకై ఉపాధి హామీ పనులను తక్షణమే మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టాలని, కరువు సహాయక చర్యలు చేపట్టి వ్యవసాయ కార్మికులను, పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు నష్టం జరుగుతున్నా ఎన్ఐసి సాఫ్ట్వేర్ను తీసివేసి పాత సాఫ్ట్వేర్ కొనసాగించాలన్నారు. జాబ్ కార్డుతో నిమిత్తం లేకుండా 200 రోజులు పని దినాలు కల్పించాలన్నారు. కొలతలతో నిమిత్తం లేకుండా నిర్దిష్ట పని గంటలు కేటాయించి రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించే కరువు నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. నా పేరు ఆవుల శేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వలసలు, కరువు నివారణ చర్యల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు మొదలు పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా జాబ్ కార్డుతో నిమిత్తం లేకుండా 200 రోజులు 10 నెలలు కల్పించి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేశాడు, పేదల సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పేసి. అయితే అధికారంలోకి వచ్చిన 2014 సంవత్సరం నుంచి ఈ చట్టం పైన పూర్తిగా ఒక కత్తి పెట్టి కుట్రలు చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటివరకు కూడా చట్టంలో పొందుపరిచినటువంటి వాటన్నిటిని మొత్తాన్ని కూడా ఈరోజు కోతకొస్తూ నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా చట్టంలో పొందుపరిచినటువంటి ఏవి కూడా ఈరోజు ఉపాధి హామీ కూలీలకి ఇవ్వడం లేదు. సమ్మర్ అలవెన్స్ పూర్తిగా తీసేయడం జరిగింది. 2 పూట్ల పరిధిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి దానికి పూర్తిగా ఎత్తేసిన పరిస్థితి కనపడతా ఉంది. అందుకే ఉపాధి హామీ పనులు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించినందువల్లనే వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. అసలు రాయలసీమ ప్రాంతంలో గ్రామాలే ఈరోజు మొత్తం ఈరోజు బిగాలేసి వలసలు వెళ్ళడం జరిగింది. మరి ఈ పనులు ఎవరు పెడతా అడుగుతా ఉన్నాం. పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితం అందించడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ముందడుగు వేస్తుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు అన్నారు. 30వ డివిజన్ 251వ వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. దావు బుచ్చయ్య కాలనీలో విస్తృతంగా పర్యటించి 191 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాద్ విష్ణుతో పాటు ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ప్రజలకు చేసిందేమీ లేక ముఖం చాటేసిన నేతలు గత ప్రభుత్వంలో ఉంటే ఈ ప్రభుత్వంలో గుమ్మం తిరుగుతూ అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను ధైర్యంగా తీసుకోగలుగుతున్నట్లు మల్లాద్ విష్ణు తెలిపారు. గత టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలదే రాజ్యంగా ఉండేదని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను ప్రజలు తమ హక్కుగా వినియోగించుకుంటున్నారని చెప్పారు. పేదల భవిష్యత్ గురించి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇస్తున్న స్లోగన్స్ విని రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపుకే గ్యారంటీ లేదని, కనుకనే పవన్ కళ్యాణ్ ఇంటికి పరుగులు పెట్టారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు వీరిద్దరి బలం కూడా సరిపోదని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతలుగా ఉండటం ఈ రాష్ట్ర దౌర్భాగ్యమని, అధికారంలో ఉన్నంత కాలం పేదలకు భవిష్యత్తు లేకుండా చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల అనుభవం ఉన్న అన్నదాతలకు గాని, యువత ఉద్యోగాలకు గాని, మహిళల ఆర్థికాభ్యున్నతికి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. దీంతో చివరకు ఆశ చూపి అయినా మరలా అధికారంలోకి రావాలని బాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. మరోవైపు యువగలం ఒక ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అని, అధికారంలో ఉన్నప్పుడే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో లోకేష్ ఘోరంగా విఫలమయ్యారని మల్లాద్ విష్ణు పేర్కొన్నారు. పాదయాత్రలో ఎక్కడా ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే లోకేష్ మాట్లాడుతూ వచ్చారని పేర్కొన్నారు. కనుక టీడీపీ నేతలు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా చంద్రబాబుకు మరో అవకాశం ఇవ్వటానికి ప్రజలు ఏమాత్రం సిద్ధంగా లేరన్నారు. 2009లో ఏ విధంగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి పాలన పగ్గాలు చేపట్టారో
అన్నారు. అంతకు మించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలలో విజయ దుందుంబి మ్రోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్తి చంద్రమౌళి, అక్బర్, పవన్ కుమార్ రెడ్డి, సుబ్బారెడ్డి, నారాయణ రెడ్డి, డి దుర్గారావు, ఎస్ రామకృష్ణ, డి కృష్ణ, తుంపాల వరప్రసాద్, నగర ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. డివిజన్లో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం, అలాగే పల్లెకి పోదాం అనే కార్యక్రమం కూడా ఈరోజు ఈ డివిజన్లో పరిసమాప్తమైంది. అలాగే ఈ డివిజన్లో ఒక వారం రోజుల పాటు స్థానిక కార్పొరేటర్ గారు, నేను, డిప్యూటీ మేయర్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు అందరూ కూడా గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి ఈ ప్రాంతానికి చాలా 100% తేడా కనపడుతోంది. గత పాలకులు నిర్లక్ష్యం చేసి ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికే ఈ డివిజన్లో దేవీనగర్ నుంచి రామకృష్ణాపురం, అలాగే గుణదలకి వెళ్ళే రోడ్లు, అలాగే అంతర్గత రోడ్లు, అలాగే హాస్పిటల్స్, అలాగే వాటర్ ట్యాంక్, ఒకటి కాదు అన్ని కార్యక్రమాలని కూడా ఈ 5 సంవత్సరాల్లో విడతల వారీగా అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈ 10 రోజుల్లో అంటే సంక్రాంతి లోపు అనుకుందాం, సంక్రాంతి లోపు పూర్తిగా ఈ ఏరియాలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా మొట్టమొదట పూర్తి చేస్తామండి. తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, తర్వాత మంచినీటి సౌకర్యం ఉంది. ఏదైనప్పటికీ కూడా మే మాసం లోపు ఆ 2 కూడా పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాం. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు, ఎక్కడైనా ఏ ఇష్యూ మా ముందుకు వచ్చినా కూడా ఆ సమస్యల్ని ఇప్పటికిప్పుడు పరిష్కరించేదానికి గడప గడపకి మన ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి అక్కడ ఏదైనా ఒక హై ఇంపాక్ట్ వర్క్ ఏదైనా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 30వ డివిజన్లో ఉన్నటువంటి 251వ సచివాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఈ సచివాలయం ఇవాళ పూర్తి చేసుకోవడం జరిగింది. మరి స్థానిక కార్పొరేటర్ గారు, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముందుకు నడుస్తూ ఉంది. గత సంవత్సరన్నర కాలంగా గడప గడప అనేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క గుమ్మం కూడా టచ్ చేసినటువంటి వైనం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏ గుమ్మంలో ఏ సమస్య ఉంది, ఆ సమస్య ఎలా తీర్చాలి అనేటువంటి కార్యక్రమంతోనే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సచివాలయం వ్యవస్థ, అలాగే విఎంసీ అధికారులు, ఈ సంవత్సరన్నర కాలంగా డివిజన్ కార్పొరేటర్లు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రజల కోసమే పనిచేసినటువంటి వైన మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున నిధులు, దీంతోపాటు మరి సచివాలయం వైజ్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల రూపాయలు ఇచ్చి మా కార్పొరేటర్లందరికీ కూడా చేదోడు వాదోడుగా, అవి కాకుండా ఇంకా ఎమ్మెల్యే గారు జనరల్ ఫండ్ నుంచి సుమారుగా ఒక్కొక్క డివిజన్కి వచ్చి 10-15 కోట్ల రూపాయలు, 30 కోట్ల రూపాయల అభివృద్ధి పదంలో ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ముందుకెళ్తుంది అంటే అది కేవలం మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే గతంలో నేను విన్నాను ఒకసారి 150 కోట్ల రూపాయలతో మరి సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అనేటువంటి మాటలు వింటూ ఉంటే గత పాలకులు మరి ఏం చేశారో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే తూతు మంత్రంగా పాలన, ప్రజల యొక్క పరిపాలన అంటే ఏంటో, మార్క్ అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో ముందుకెళ్తా ఉంది. 251వ సచివాలయంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో 7వ రోజుతో ఈ సచివాలయాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా అందరినీ కూడా స్కీమ్ ఉన్నా లేకపోయినా కూడా అందరినీ వెళ్ళి కలిసి వారికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కానీ, ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతున్నటువంటి వారు, అర్హులైనటువంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ ప్రాంతం అంతా కూడా వారందరినీ కలవటం జరిగింది. ఇప్పుడు 7 రోజుల్లో చేసినా కానీ మాకు ఇక్కడ కొత్తగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో కొంత కాలువలు అవి సరిగ్గా లేవని చెప్పేసి మేజర్ సమస్య. రోడ్లు అనేది ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి చెప్పిందే చెప్పే అలవాటు మాకు లేదు. ఎందుకంటే చేసిన పని చూపిస్తున్నాం మీడియా ద్వారా అందరికీ కూడా. ఇంకా ఇక్కడ ఈ సచివాలయం పరిధిలో నవరత్నాలు కానీ ఇంకా ఇతర స్కీముల్లో కానీ మొత్తం 4,40,00,000 రూపాయలు లబ్ధి చేకూరున్నారు. ఇంకా అర్హులైనటువంటి పేదలందరూ ఉంటే కూడా వారందరికీ కూడా ఇవ్వడానికి ఎక్కడా కూడా వెనకాడేది లేదని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా చేస్తున్నారు. అలాగే ఆరోగ్య సురక్ష కార్డులన్నీ కూడా మనకి ఆరోగ్యశ్రీ కార్డుని ఒకేసారి 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచినట్టు ఘనత. ఎందుకంటే
కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించడంతో పాటు గ్రాట్యుటీని అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. నగరంలో నిర్వహించిన నిరసన దీక్షలో అంగన్వాడీలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా జగన్ తమను మోసం చేశారని మండిపడ్డ అంగన్వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించేదే లేదని అంగన్వాడీల సంఘాల నేతలు హెచ్చరించారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె రోజురోజుకు ఉధృతమై 9వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ధర్నా చౌక్లో అంగన్వాడీలు నిరసన దీక్ష చేపట్టారు. జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అంగన్వాడీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ డిమాండ్ను పరిష్కరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అంగన్వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోవటం ఇబ్బందికరంగా మారిందని వాపోయారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ 4.5 ఏళ్లుగా అంగన్వాడీలను మోసం చేశారని వారు దుయ్యబట్టారు. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామని నమ్మబలికి జగన్ తమ చెవిలో పువ్వులు పెట్టాడని దుయ్యబట్టారు. సమస్యల పరిష్కారం కోసం తాము రోడ్డు ఎక్కితే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు బాధ్యతలు అప్పగించడం ప్రభుత్వ నియంతృత్వ చర్యలకు నిదర్శనమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు బెదిరేదే లేదని తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. భయపెట్టి బెదిరించాలని 3 రోజుల నుంచి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ఈరోజు తాళాలు పగలగొడతా ఉంది. ఈ అంగన్వాడీ సెంటర్ల తాళాలు కాదు మీరు పగలగొడుతుంది, ఈరోజు అంగన్వాడీ గుండెల మీద తాళాలు పగలగొడతా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ దుర్మార్గమైన చర్యల్ని వెంటనే ఆపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మా డిమాండ్లో చాలా న్యాయం ఉంది. చాలా 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేశాం కాబట్టి ఈరోజు మాకు విశాల మద్దతు. 3 రోజుల నుంచి మొన్న అనకాపల్లిలో అంగన్వాడీ సెంటర్కి తాళాలు పగలగొడదామని వెళ్తే అక్కడ లబ్ధిదారులు మొత్తం మూకుమ్మడిగా సెంటర్కి ముళ్ళకం చేసేశారు. ఈరోజు నిన్న ఉండవల్లిలో తాళాలు పగలగొట్టాలనంటే మొత్తం అక్కడ లబ్ధిదారులు ఐక్యమయ్యి సెంటర్లు కాపాడుతూ ఉన్నారు, బేతంచెర్లో కాపాడుతున్నారు. ఈరోజు కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లాలో కానీ అనేక జిల్లాల్లో ఎంత బలవంతం పెట్టినా ఒక్క పిల్లని కూడా మీరు సెంటర్లకు తీసుకురాలేకపోతా ఉన్నారు. కారణం ఏమిటి? ఆ పిల్లలకి మాకు ఉన్న అనుబంధం. ఈ అనుబంధాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి ఏదో పద్ధతిలో తిండి పెట్టాలంటే ఈరోజు ఆ పిల్లలు కోరుకుంటున్న తిండి కాదు, ఆలన పాలన ఆట పాట. ఈరోజు ఆ పిల్లలకి భరోసా కోరుకుంటున్నారు. అందుకనే ఇప్పటికైనా అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపు, గ్రాట్యుటీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఎఫ్ఆర్బిఎం నిబంధన ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం రుణాలు సమీకరించినట్లు ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ తెలిపారు. ఈ లెక్కలన్నీ కాగ్, ఆర్బీఐ ధృవీకరించినవేనని స్పష్టం చేశారు. కాగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలోని సచివాలయ పబ్లిసిటీ సెల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ అప్పులు 1,18,050 కోట్లు కాగా 2019 నాటికి 2.71 లక్షల కోట్లకు అప్పు చేర్చిందని తెలిపారు. ఇక 2023 మార్చి నాటికి ఏపీ అప్పులు 4 లక్షల కోట్లకు చేరుకున్నాయన్నారు. టీడీపీ హయాంలో ప్రతి ఏటా 20% అప్పు పెరగగా ఈ ప్రభుత్వంలో ఏటా పెరిగిన అప్పు 15.42% మాత్రమే అన్నారు. అపోజిషన్ పార్టీలు కావచ్చు, వారికి సంబంధిత మీడియా సంస్థలు కావచ్చు, వారి ప్రసిద్ధి ప్రచారం మనకు తెలిసినటువంటి విషయమే. ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వం వివరాలు వర్ణించినప్పటికీ, ఆధారాలతో సహా గణాంకాలు వర్ణించినప్పటికీ పూర్తిగా విస్మరించి రియలిస్టిక్ వాల్యూస్ని కూడా పక్కన పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అన్ని రకాల అవాస్తవాలు చెప్తూ అది ఇప్పుడు ఏ రకమైనటువంటి చేరిందంటే ఇచ్చినటువంటి నంబర్స్కి చెప్పినటువంటి ఐటమ్స్కి ఏ విధమైనటువంటి ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇవ్వకుండా, ఏ విధమైనటువంటి ఆధారాలు కూడా చూపకుండా జస్ట్ అది చెప్పినటువంటి అవాస్తవాన్నే చెప్తూ పోతే ప్రజలు కూడా నిజమైన విశ్వసిస్తారు. ఆ విధంగా కొన్ని రాజకీయ పార్టీలు లబ్ధి కలుగుతున్నటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ విషయం మనం అందరం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా
సిన్సియరిటీతో మళ్ళీ ఒకసారి ప్రజల ముందు అన్ని నంబర్స్ ఎక్కడి నుంచి వచ్చేటువంటి ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచి మనకి క్రియేట్ అవుతున్నటువంటి మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ఏ విధమైనటువంటి డ్యామేజ్ కాకుండా చేసేటువంటి ప్రయత్నంలో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాం. అందరికీ ధన్యవాదాలు. ఇందులో మనం కనుక చూస్తే సిఏజీ రిలీజ్ చేసినటువంటి నంబర్స్ని ఆధారంగా తీసుకుని ఆర్బీఐ వాటి కొన్ని క్యాల్కులేషన్స్ చేసి రిలీజ్ చేసినటువంటి నంబర్స్ని ఆధారంగా తీసుకుని తయారు చేసినటువంటి ప్రెజెంటేషన్ ఇది. నిజానికి దీంట్లో మనం కనుక కొన్ని గణాంకాలు ఇంతకుముందు అనేక సార్లు ప్రజల ముందు ఉంచినటువంటి విషయాలు కొన్ని అప్డేషన్స్ జరుగుతాయి దాంట్లో. కాకపోతే కొనసాగుతున్నటువంటి ఈ దుష్ప్రచారం దృష్టిలో పెట్టుకుని కొంత కాంప్రహెన్సివ్ రిపోర్ట్ని అందరి ముందు ఉంచుదామనేటువంటి ఒక ఆలోచనతో కాంక్షతోటి ఈ నంబర్స్ మీ ముందు ఉంచుతున్నాం. దీంట్లో కనుక మొదటి ప్రశ్న ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో ఎంత లయబిలిటీస్ ఉన్నాయి అంటే వీటిల్లో రెండు రకాలుగా చూడాల్సి వస్తున్నాం. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ అప్పులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లయబిలిటీస్ ఏంటి అంటే ప్రభుత్వానికి సంబంధించిన లయబిలిటీస్. ఇవి కాకుండా ప్రభుత్వ సంస్థలు ఉంటాయి అంటే కంపెనీస్ యాక్ట్ కింద ఇన్కార్పొరేట్ అయినప్పుడు కావచ్చు, లేకపోతే వారి రెస్పెక్టివ్ యాక్ట్స్ ఐసీ కార్పొరేషన్ ద్వారా వారి రెస్పెక్టివ్ యాక్ట్స్ కింద ఇన్కార్పొరేట్ అయినటువంటి సంస్థలు కావచ్చు. వారు ప్రభుత్వ పూచికత్తుతో తీసుకునేటువంటి అప్పులు, ప్రభుత్వ పూచికత్తు లేకుండా తీసుకునేటువంటి అప్పులు అన్ని చోట చూస్తే ఏ విధంగా మనకి డెట్ కనబడుతున్నటువంటి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు సొంత ఆదాయాలు ఉన్నటువంటి కార్పొరేషన్స్, సొంత ఆస్తులు ఉన్నటువంటి కార్పొరేషన్స్ పూచికత్తు లేకుండా అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అటువంటి సంస్థలు మెజారిటీగా ఏ రాష్ట్రానికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం జగన్. విద్య ఉంటేనే పేదల తలరాత మారుతుందని సూచన. కండ్రికలో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు. రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం. యుఎస్ఓ వ్యవస్థాపకులు దేవినేని గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. పేద విద్యార్థుల కోసం చేసిన ఉద్యమంలో ప్రాణాలు విడిచిన వ్యక్తి గాంధీ అని గుర్తు చేసిన నేతలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.